శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావురి. కులదేవతకి వైశాఖ పున్నమి పూజ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వసంత ఋతువులో వచ్చేటటువంటి వైశాఖ మాసములో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున కనుక మనం కులదేవత ఆరాధన భక్తి శ్రద్ధలతో చేశామంటే ఆ ఇంట్లో ధనధాన్యాలకు కొల ఉండదు అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజు ఉదయాన్నే అంటే తెల్లారకుండానే కులదేవతా యంత్రాన్ని శుభ్రంగా పాలతో శుభ్రం చేసి నీళ్లతో శుభ్రం చేసి మీ కులదేవత పేరు ఎక్కడైతే ఉందో ఆ పేరు మీద గంధ కుంకుమాదులు అలంకరించిన తరువాత ఆ కులదేవతా యంత్రాన్ని ఒక గుప్పెడు ధాన్యములో కానీ గుప్పెడు బియ్యములో కానీ అంటే ప్లేట్లో పోసుకుని దాని మీద కులదేవతా యంత్రాన్ని పెట్టుకుని 3 ఒత్తులు నువ్వుల నూనెతో దీపారాధన చేసి బెల్లం ముక్క మీద తేనె వేసి అమ్మవారికి నివేదన చేయండి. ఆ పౌర్ణమి రోజు పూజ పూర్తయిన తర్వాత మీరు వండుకున్నటువంటి మీరు తినేటటువంటివి ఏవైతే పదార్థాలు ఉన్నాయో ఆ పదార్థాలని అమ్మవారికి నైవేద్యం పెట్టండి. తర్వాత రోజు ఉదయాన్నే అంటే పౌర్ణమి వెళ్ళినటువంటి తర్వాత రోజు పాడ్యమి రోజున ఈ ప్లేట్లో పోసినటువంటి ధాన్యం కానీ బియ్యం కానీ తీసుకుని వెళ్ళి పక్షులకు ఆహారంగా వేయండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చికాకులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి ఆటంకాలు చిరాకులు పరీక్షలు లేకుండా చక్కగా ముందడుగు వేస్తుంది. కాబట్టి వైశాఖ పౌర్ణమి పూజ అత్యంత ముఖ్యమైనటువంటి పూజలలో ఒక పూజ. కాబట్టి కులదేవత విషయంలో ఆలస్యం చేయకుండా మరిచిపోకుండా వైశాఖ పౌర్ణమి పూజ చేసుకోండి. కష్టాలన్నీ కూడా దూది పింజల్లా ఎగిరిపోతాయి. ఈ సంవత్సరం పెద్ద కష్టాలు రావాల్సినవి ఏమైనా ఉంటే మీకు చిన్న కష్టాలుగా వస్తాయి. అంటే కష్టాల యొక్క తీవ్రత అనేటటువంటి తగ్గిపోతుంది. కాబట్టి వైశాఖ పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో కులదేవత ఆరాధన చేయండి. ఆ రోజున కులదేవతను స్థాపించుకుంటే కనుక విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇలాగా అమావాస్యకి పౌర్ణమికి మనం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పూజలు ఏమైనా ఉంటే నేను చెప్తూ ఉంటాను. మీరు జాగ్రత్తగా మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ని, అదేవిధంగా చిర్రావూరి జయం యూట్యూబ్ ఛానల్ని, శ్రీ చిర్రావూరి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే చిన్న గంట బొమ్మని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చెప్పేటటువంటి పరిహారాలు పూజలు మీకు చక్కగా నోటిఫికేషన్స్గా వస్తాయి. జయం.